వెల్కమ్ టు మన ఛానల్. మిత్రులకి షోయబులస్లో అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీ ముదిగొండ గోపికృష్ణ. టైటిల్ చూశారు కదా, పైసేమే పరమాత్మ. మీరు చాలా వీడియోలో చూసి ఉంటారు. నాకు కొంతమంది చెప్పారు, సార్ తమ్నేల్ ఏదో ఉంటుంది లోపల పోతే మరి ఇంకే ఉండి చివరికి ఆ వీడియో ఎండ్ అయినా కూడా తమ్నేల్ ఉండదు అంటారు. అందుకే నేను ప్రతిసారి తమ్నేల్ చూశారు కదా అదే చెప్తాను, డైరెక్ట్గా వస్తాను అనమాట. సో పైసేమే పరమాత్మ అన్నందుకు దీంట్లో లక్ష్మీదేవి అన్నది మన డైరెక్ట్గా మనకు పట్టు చీరతోనే నగలతోనే కేంటితో భక్త ఏం కావాలని చెప్పి మనకు మీరు పూజలు జపాలు శాస్త్రనామాలు చదివినా కూడా రాదు. మేము చేస్తాం కానీ కడదు. కానీ మనకు మైండ్లో ఉంది లక్ష్మీదేవి అంటే. మరి పైసేమే పరమాత్మ దేవుళ్ళు ఎత్తుకుంటారు డౌట్ వస్తుంది కదా. డైరెక్ట్గా దీపావళి వచ్చినప్పుడు ఆ రూపాయి బిళ్ళలు పెట్టి దానికే చేస్తాం, కరెన్సీ నోట్లో చేస్తాం, ఆ పెట్టే త్రిజోరికి స్వస్తి గుర్తేసి కుంకుమ పసరు పెట్టి కూడా చేస్తాం. అందుకే పైసేమే పరమాత్మ అని ఇది ఒక టైటిల్ మీద వీడియోలు దీని కింద ఇలాంటివి వస్తాయి, డబ్బులు సంబంధించే వస్తాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఏ మూలమై ఉంటుంది, ఎన్నో మూలాలు ఉంటాయి. కానీ మనిషి జీవితానికి మటుకు ధనం మూలం మిదం జగత్. లేదా ప్రపంచం లేదు, డబ్బులు రైళ్ళు ఫ్లైట్లు ఇండస్ట్రీస్లు రాజకీయాలు ఏవిలో అన్నిటికీ మెయిన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఏంటంటే ఓన్లీ మనీ. కొంచెం ఎక్కువ తొక్కలు ఉంటాయి. సో దీంట్లో ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఈ పదం వాడినందుకు ఆ ధనాన్ని కూడా లక్ష్మీదేవతను పోల్చాం కాబట్టి మీరు ఉద్యోగం ద్వారా అయినా ఆదాయం వస్తుంది, వ్యాపారాల ద్వారా వస్తుంది, కన్సల్ట్ ద్వారా వస్తుంది. ఎప్పుడైతే వచ్చిన ఆదాయం మనకు వస్తుందో ఓహో ఇది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని చెప్పి ఆ డబ్బును పవిత్రంగా చూసుకొని దాన్ని సిస్టమేటిక్ కనుక మనం పెట్టుకుంటూ పోతుంటే ఆటోమేటిక్ నిజంగానే ఆ డబ్బులు పరమాత్మ ఉంటే ఇంకా మీకు 10, 100, వేలు, లక్షల కోట్లు కూడా దాటిపోవచ్చు. ఎందుకంటే ఆ మనీకి వాల్యూ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద పెన్నీ అంటే చిల్లర, పెన్ యూ టేక్ కేర్ ఆఫ్ కరెన్సీ. అంటే మీరు కాడినాడు ఒక రూపాయి బిల్లు దానికోసం ఇంకా డబ్బుని జాగ్రత్త వృధా చేయకూడదు అని దాన్ని గౌరవంగా రెస్పెక్ట్ ఇచ్చామనంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ నోట్స్. అంటే 500 నోట్లు, 2000 నోట్లు, రేపు 10,000 నోట్లు చూసుకుంటాం. అంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో కరెన్సీ నోట్లే కదా అని ఇట్లా పడేయకూడదు దాంట్లో నుంచి. అది మెయిన్ పాయింట్ అనమాట. అప్పుడేమైతే పైసేమే పరమాత్మ అంటే ముందు ఆ డబ్బుని ఒక భగవంతుడు ఇచ్చిన ప్రసాదాలాగా చూసుకొని మీరు బయట జీతాలు వచ్చిన తర్వాత జీతాలు వస్తాయి అనుకోండి మంత్లీ, అది 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, దానికో లెక్కేసుకొని ఒక బినం పద్ధతిలో పోయి దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఒక డిసిప్లిన్లో ఉంటేనేమో ఇక మన ప్రాబ్లమ్స్ ఏముండదు. ఇమీడియట్గా ఎప్పుడైతే లెక్కలో సేవింగ్స్ అక్కడ ఉంటుంది. ఏదో ఒక రోజు ఇల్లు కట్టడమో చేయటమో ఫ్యూచర్ మన చేతిలో ఉంటుంది. అలాగే బిజినెస్ వచ్చింది. బిజినెస్ వ్యాపారం చాలామంది ఏం చేస్తారు, నార్త్కి సౌత్కి ఉంది పైసేమే. సౌత్లో ఏం చేస్తారంటే ఎవరైనా సరే బిజినెస్ పెట్టగానే 2-3 నెలలు లాభాలు రాగానే ఇంటి ఖర్చులు పెట్టేసుకుంటారు. అంత ముందు కూడా ఇల్లు నడుస్తుంటుంది కదా. ఇదే నార్త్ వైపు కనుక మారుడు లెక్కలు పోతే దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఆ వ్యాపారాల డబ్బు ఇంట్లోకి వాడరు. నెలకు మీకు 5-10 అప్పైనా సరే ఇంకో దగ్గర ₹1,00,000 తెచ్చుకొని తిండికి ₹1,00,000 పెట్టేస్తారు. కానీ ఈ బిజినెస్ దాన్ని ఏంటంటే ఇన్వెస్ట్ అండ్ రీఇన్వెస్ట్ చేస్తారు. ఈ సర్కిల్ రీఇన్వెస్ట్ చేయగానే ఏమవుతుంటే మీరు ఎక్కడైనా కాలేజీలో మారి ఒక షాప్ ఉందంటే రెండో కాళ్ళు ఇంకో బ్రాంచ్ 3 బ్రాంచ్లు తెరిచేస్తారు. అప్పుడు మనకు ఆ డబ్బు అనేది చెప్పాలంటే మన హైదరాబాద్లో అంటే డబ్బులు బరకత్ ఉండాలంటే అది ఉంటుంది. దాన్ని అసలు ముట్టారనమాట. వచ్చింది రెంట్ చేసి పెట్టేయటమే. ఇంట్లో దీనికి కాదు. మనోళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఒక షాప్ ఏదో పెడతారు, సాయంత్రం కానీ క్యాష్ రెడీగా ఉంటుంది, 3,000, 4,000 ఎప్పుడు చూస్తుండ్రు తీసుకొచ్చి ఇంట్లో ఎప్పుడో ఖర్చు పెట్టేస్తారు. ఇక బిజినెస్ డెవలప్ కాదు. మరి ఆ తర్వాత కార్లు కొనాలి, ఇళ్ళు కొనాలన్నా కూడా ఇది రాదు. ఇది ఈ 2 చూసుకోవాలి పైసేమే పరమాత్మలు. కాబట్టి ఆ డబ్బుని జాగ్రత్త చూడాలి ఒకటి, డిసిప్లిన్ చూడాలి ఒకటి, అది దేవుడిచ్చిన ప్రసాదం చూడాలి, విచ్చలవిడిగా లెక్కపత్రంలో ఖర్చు పెట్టే ఒకటి, సేవింగ్స్ అన్నది కంపల్సరీ. ఇది అందరికీ తెలిసిందే ఉంది. కానీ చెప్పే కొత్త పాయింట్ ఏంటంటే ఈ డబ్బులు ఇవంతా ఎందుకు చెప్తున్నాను దేంట్లో అంటే మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉండండి. ఇప్పుడు కలియుగము ప్లస్ మొన్న వచ్చిన కోవిడ్ 1, 2, 3 తర్వాత ఒక మనిషికి దేన్ని బట్టి వాల్యూ ఇస్తారో తెలుసా? మీరు చూసుకోండి ఎక్కడైనా కూడా, లెట్ ఇట్ బి మిడిల్ క్లాస్ బిజినెస్ ఉన్నా కానీ మీ దగ్గర ఇల్లు, కారు, డబ్బు బాగుండి అప్పులు లేకుండా మీరు ఫైనాన్షియల్ వెల్ ఆఫ్ ఉంటే దారిలో పోయి బిచ్చగత్తరు కాదు, అడుక్కునేది కాదు, పోలీసులు కాదు, ఈవెన్ మినిస్టర్ కూడా సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ సల్యూట్ కొడతారు. అదే కనుక మనకు ఈ పైసేమే పరమాత్మ సార్ ఖర్చు పెట్టారని పెట్టేసుకొని మీరు కానీ అప్పులు పోయాలంటే మీ ఇంట్లో వాళ్ళు మీ బంధువుల దగ్గరికి రారు. ఎప్పుడు చెరువులు నిండి అప్పుడు కప్పులు బాగా చెరువులు నిండితే కప్పులు వస్తాయని సామెత ఉంటుంది. కాబట్టి బంధువులు రారు, ఫ్రెండ్స్ రారు, మొహం చాటేస్తారు, ఎవరు రెస్పెక్ట్ లేదు. అంటే సమాజంలో బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని అంటే మీ దగ్గర ధనవంతులేండి స్టేటస్ పెంచుకోవాలి, ఇల్లు కారని పెంచుకోవాల్సి అంటే న్యాయబద్ధంగా, అన్యాయం చేసి మోసాలు అబద్ధాలు చేసి కాదనమాట. అందుకోసం పైసేమే పరమాత్మ అంటే మీరు బాగా పెంచుకుంటే అవసరానికి ఎడకో మీ దగ్గర బంధువుడికి 5,000 మీ దగ్గరకు 5,000 ఇచ్చాను అనుకోండి, సార్ మీరు దేవుడిలాగా వచ్చారు సార్ టైంకి అంటాడు. మరి మన దేవుడు కాదే,
బోల్డ్ అని గుళ్ళు గోపురాలు శివుడు దేవుళ్ళు ఉన్నారు. మిమ్మల్ని దేవుడు ఎందుకు అంటున్నారు? మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. రెండోది ఏముంది? సహాయం చేసే గుణం ఉంది కాబట్టి. మీరు ఒక 5,000 10,000 వరకు ఇచ్చినా కూడా మీదే ఆస్తులు తరిగిపోదు. చాలామంది చూస్తుంటారు. అక్కడే నాగేశ్వరరావు ప్రతి సంవత్సరం ఆయన చిన్నప్పుడు 5వ తరగతి డిస్కంటిన్యూ చేశాడు కాబట్టి ఒక యూనివర్సిటీకి 25,000 ఇచ్చాడు. 25,000 అంటే 25 లక్షల లెక్క ఆ రోజుల్లో. ఇప్పుడున్నట్టు కోట్ల హీరోలకు వచ్చేంత రాదు. మ్యాక్సిమం 50,000 లక్ష రూపాయలు తీసుకునేవాళ్ళు. ఆయన ఇచ్చారు. రామానాయుడు వృద్ధాశ్రమాలు పెట్టాడు. సో ఇట్లాంటి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. బాగా సంపాదించిన తర్వాత బంధువులు ఎవరికోళ్ళకి అప్పుడప్పుడు 5-10,000 ఇచ్చారు అనుకోండి, సార్ మీరు సమయానికి దేవుడిలాగా వచ్చారు. ఏముంది మీ దగ్గర? నిజంగా మీరు దేవుడా? కాదు, మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు దేవుడు. ఇట్లా మనం బాగుండొచ్చు, కుటుంబం బాగుంటుంది. అలాగే ఎవరికైనా ఆపదలు ఉన్నారంటే ఒకరికి మనము ఇట్లా చేయి పైనుంచి ఇచ్చే లెవెల్ ఉండాలి. కానీ ప్రస్తుతం సార్ ఒక 5,000 ఇప్పిస్తారు, ఒక 10,000 ఇప్పంటే మనకు రోడ్డు మీద అడుక్కునేవాడు తేడా ఉండదు. కాదు చినిగిపోయిన బట్టలు వేసుకుని అడతాడు, బొచ్చి పెట్టుకుని అడతాడు, మనం సూట్ వేసుకుని అడతాం. ఇంతే తేడా. సో అడుక్కునే దానికి రాకూడదంటే ముందు మనకు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. ఒకటి. 2, 10 మందికి చేయాలి. డబ్బు ఉంటేనే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మీరు బాగా స్టేటస్ ఉంటుందో వాళ్ళకే వస్తాయి. మగపిల్లలు కొంతమంది పెళ్ళిద్దుకో ఆయన దగ్గర ఏమంటారు? ఆ అల్లుడే దేవుళ్ళగా కనపడాలి. దేవుళ్ళగా ఎప్పుడు కనిపిస్తాడు? పెళ్ళిగానే వాళ్ళ అమ్మాయికి నగలు దిగాలి. వీళ్ళని కదా ఆయన దిగాలి. ఎస్, రెడీగా ఉంది. ఆమె నెక్లెస్ ఉన్నాయి. తర్వాత మంచిగా హైటెక్ సిటీలో ఫ్లాట్ ఉంది, తిరగడానికి ఒక బెంచ్ కారు ఉంది. ఇవన్నీ అమ్మ ఈయన మంచి అల్లుడు. మీరు మాటలు ఇంకోటి రాదు. పెళ్లి సంబంధాలు ఓన్లీ బిజినెస్. అబ్బాయి ఇంకేస్తారు మంచి సంబంధం ఏంటి అని చెప్పండి అడిగారు. నాకు అనుభవం ఉంది కాబట్టి ఎన్నో పెళ్ళిళ్ళు చేశాం కాబట్టి. అబ్బాయి సార్ హైటెక్ సిటీలో పెద్ద ఇది ఉందండి, అక్కడ 10 ఎకరాల పొలం ఉందండి, ఒక్కడే కొడుకండి. మీరు ఎంతసేపు మాట్లాడినా అబ్బాయి పేరు అడ్డం పెట్టుకొని ఏం చెప్తున్నారు తెలుసా? ఆయన స్టేటస్ డబ్బు గురించి చెప్తున్నారు. ఏమర్థమైంది మీకు? డబ్బు ఉంటేనే మీరు మంచి అల్లుడు, అత్తగారు గౌరవిస్తుంది. లేకపోతే మీకు అత్తగారు మామగారికి జీరు. నో వాల్యూ ఎట్ ఆల్. డబ్బు లేనివాడు గడ్డి పోచకు సమానం. అందుకే పైసేమే పరమాత్మ. డబ్బులు సంపాదించి మన దగ్గర ఉంటే మనమే దేవుళ్ళం, కనిపించే దేవుళ్ళం. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు పోతే మటుకు మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది నీడ్, అవసరం. ఇదే మీకు మనస్ప్రశ్న ఇంకా చాలా ఉంటాయి, కానీ ముందు ఇది ఉంటే మిగతా అవన్నీ వస్తాయి. మీరు గుడికి పోవాలన్నా డబ్బులు కావాలి, పూజ చేయాలన్నా డబ్బులు కావాలి. మీరు ఎండాకాలం బాగా ఊటికి పోవాలనుకుంటాం, కొడైకెనాల్ స్విట్జర్లాండ్ పోవాలి. ఏం కావాలి పోవాలంటే ఆ ఫ్లైట్ కట్టడానికి డబ్బులే కావాలి. అక్కడ మీకు హాయిగా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. అక్కడ మీరు హ్యాపీగా గడపాలనుకుంటే డబ్బులే ఉండాలి. సినిమా పోవాలన్నా డబ్బులే కావాలి. ఎవ్రీథింగ్ ఇస్ మనీ ఇస్ ద ఫ్యూల్. కాబట్టి పైసేమే డెఫినెట్గా పరమాత్మయే. మీరే దేవుడు, లేకపోతే మీరే బిచ్చగాడు. మరొక మంచి కార్యక్రమం మై మదిగొండ గోపికృష్ణ.